బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసింది దురంధర్. దురంధర్ 2 సెన్సేషనల్ రికార్డుని నమోదు చేసింది. ఒక్క గంటలోనే బుక్ మై షోలో 1.09 లక్షల టికెట్స్ సేల్స్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 1.07 లక్షల టికెట్ సేల్స్కు బ్రేక్ చేసింది ఇప్పుడు దురంధర్ 2. వీకెండ్లో భారీ కలెక్షన్స్ ఉంటాయంటున్నారు క్రిటిక్స్. ఎక్కడికక్కడ రికార్డుల మోత మోగిస్తోంది దురంధర్. గతేడాది 1350 కోట్ల రూపాయలు వసూలు చేసి హైయెస్ట్ గ్రాస్గా మాట్లాడుకున్న సందర్భం కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మొత్తం రికార్డులను బ్రేక్ చేసి షేక్ చేసింది ఇండస్ట్రీని. అండ్ ఇప్పుడు ఇంకోసారి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది దురంధర్ 2. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టింది. ఈ క్రమంలో ఇంకా ఎటువంటి రికార్డ్స్ బద్దలయ్యే అవకాశం ఉంది, ఎటువంటి టాక్ ఉంది, అండ్ తెలుగులో ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, డీటెయిల్గా మాట్లాడుకున్న విధానానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, దురంధర్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. అండ్ దురంధర్ ఆల్రెడీ లాస్ట్ టైం రిలీజ్ అయిన సందర్భంలోనే రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు దురంధర్ 2 కూడా సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేస్తోంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో? సచిన్, రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ పార్ట్ 1 ఆల్మోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంత హ్యూజ్ హిట్ అయింది. దాదాపు 1350 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. దురంధర్ 2 పై కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 4 గంటల పాటు నిడివితోటి ఆ సినిమాని నిన్న ప్రీమియర్ షోస్ అయితే వేశారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఆ అత్యధిక కలెక్షన్స్ తోటి, ఆ అత్యధిక బుకింగ్స్ తోటి ఇప్పటి వరకు ఉన్న పుష్ప 2 రికార్డునైతే దురంధర్ 2 బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు. గతంలో పుష్పకి సంబంధించి ఉన్న రికార్డునైతే ఇప్పుడు దురంధర్ 2 బ్రేక్ చేసింది. దాదాపు గంటలోనే బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో 1.9 లక్షల టికెట్లు అమ్ముడిపోయి ఈ సినిమా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదనే చెప్పుకోవచ్చు. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చినాయనే చెప్పుకోవాలి. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 75 కోట్ల రూపాయలు ఇది సాధించిన భారత చిత్రంగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఇది ఒక రికార్డు క్రియేట్ చేసిందని నేషనల్ మీడియా అంతా కూడా చెప్తున్నారు. అలాగే ఇండియాలోనే దాదాపుగా 52.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. అలాగే ఓవర్సీస్ లో కూడా చాలా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా ఇది రికార్డులు క్రియేట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు యానిమల్ సినిమా ఉంది, మన ఇండియన్ సినిమా, $1.2 మిలియన్ వసూలు చేసిన సినిమాగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ చేసింది. 2.5 మిలియన్, $2.5 మిలియన్ కలెక్షన్స్ అయితే ఇది ఓవర్సీస్ లో సాధించినట్లుగా క్రిటిక్స్ అందరూ కూడా, ఫిల్మ్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. అసలు దురంధర్ 2 ఏ స్థాయిలో హిట్ అవుతుంది అనేది, ఎంత వసూలు చేస్తుంది అనేది కూడా ఒక అంచనాకి రాలేని పరిస్థితిలో ఉన్నారనే చెప్పొచ్చు సినీ పండితులు కూడా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసినందుకు. ఇప్పటి వరకు ప్రివ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాయి, అంటే మార్చ్ 18న ప్రివ్యూస్ గురించి మాట్లాడుకుంటారు కదా, అండ్ అక్కడి నుంచి రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్న సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేస్తుంది. ప్రివ్యూల ద్వారానే ఇండియాలో ఏకంగా 52.71 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది అనేది, అంటే నెట్గా మాట్లాడుకుంటే 44 కోట్లు అనేది వినిపించమాట. దాంతోపాటు అండ్ ట్రైలర్ వ్యూస్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటే మార్చ్ 7న రిలీజ్ అయింది ఈ సినిమా. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తుంది. ఎలా అంటే విడుదలైన 48 అవర్స్లోని అన్ని ప్లాట్ఫామ్స్లో కలిపి 312 మిలియన్స్ వ్యూస్ సాధించింది. 312 మిలియన్ల వ్యూస్ని సాధించింది ఈ మూవీ. అండ్ గ్లోబల్ ట్రెండింగ్లో కూడా వెళ్ళింది. ఏకంగా సుమారు 45 కంట్రీస్లో యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్ పొజిషన్లో నిలిచింది. అలా ఒక ఇండియన్ మూవీ దాదాపుగా 45 కంట్రీస్లో టాప్ ట్రెండింగ్లో నిలవడం అనేది సినిమా హిస్టరీలోనే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్ అయిపోయింది అది. దాంతోపాటు అడ్వాన్స్ బుకింగ్స్, బుక్ మై షో ప్లాట్ఫామ్పై ఈ సినిమా కోసం ఏకంగా 2.4 మిలియన్లకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయని చెప్పి మాట్లాడుకున్న సందర్భం. ఒక దశలో గంటకు ఏకంగా 1,20,000 టికెట్లు అమ్ముడైపోయాయి. అండ్ దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ అంటూ కూడా మాట్లాడుకుంటోంది ఇండస్ట్రీ. అండ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ గురించి అంచనా,
అంటే ఈ రోజు మొదటి రోజు సాయంత్రం 6 గంటల సమయానికి ఇండియా నెట్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 108 కోట్లు దాటినట్లుగా కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ద వెరీ ఫస్ట్ డే టోటల్ గ్రాస్ గురించి మాట్లాడుకుంటే 225 నుంచి 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ టాక్ అండ్ ట్రేడ్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అండ్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఇండియాలోని 9,000 స్క్రీన్స్లో రిలీజ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది దురంధర్ ఫస్ట్ పార్ట్కి అంటే 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా 1,300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్ని రికార్డులు కొలగొడుతుంది, ఏ మేరకు వెళ్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం గల సంస్థ ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇట్లు నల్లమల్లి శ్రీనివాసరావు. పండగంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్విత is not just about building homes. At Anvita is about building happiness. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసింది దురంధర్. దురంధర్ 2 సెన్సేషనల్ రికార్డుని నమోదు చేసింది. ఒక్క గంటలోనే బుక్ మై షోలో 1.09 లక్షల టికెట్స్ సేల్స్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 1.07 లక్షల టికెట్ సేల్స్కు బ్రేక్ చేసింది ఇప్పుడు దురంధర్ 2. వీకెండ్లో భారీ కలెక్షన్స్ ఉంటాయంటున్నారు క్రిటిక్స్. ఎక్కడికక్కడ రికార్డుల మోత మోగిస్తోంది దురంధర్. గతేడాది 1,350 కోట్ల రూపాయలు వసూలు చేసి హైయెస్ట్ గ్రాస్గా మాట్లాడుకున్న సందర్భం కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మొత్తం రికార్డులను బ్రేక్ చేసి షేక్ చేసింది ఇండస్ట్రీని. అండ్ ఇప్పుడు ఇంకోసారి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది దురంధర్ 2. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టింది. ఈ క్రమంలో ఇంకా ఎటువంటి రికార్డ్స్ బద్దలయ్యే అవకాశం ఉంది, ఎటువంటి టాక్ ఉంది, అండ్ తెలుగులో ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే విధానానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, దురంధర్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. అండ్ దురంధర్ ఆల్రెడీ లాస్ట్ టైం రిలీజ్ అయిన సందర్భంలోనే రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు దురంధర్ 2 కూడా సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేస్తోంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో? సచిన్, రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ పార్ట్ 1 ఆల్మోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంత హ్యూజ్ హిట్ అయింది. దాదాపు 1,350 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. దురంధర్ 2 పై కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 4 గంటల పాటు నిడివితోటి ఆ సినిమాని నిన్న ప్రీమియర్ షోస్ అయితే వేశారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఆ అత్యధిక కలెక్షన్స్ తోటి, ఆ అత్యధిక బుకింగ్స్ తోటి ఇప్పటి వరకు ఉన్న పుష్ప 2 రికార్డునైతే దురంధర్ 2 బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు. గతంలో పుష్పకి సంబంధించి ఉన్న రికార్డునైతే ఇప్పుడు దురంధర్ 2 బ్రేక్ చేసింది. దాదాపు గంటలోనే ఇది ఓవర్సీస్ లో సాధించినట్లుగా క్రిటిక్స్ అందరూ కూడా, ఫిల్మ్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. అసలు దురంధర్ 2 ఏ స్థాయిలో హిట్ అవుతుంది అనేది, ఎంత వసూలు చేస్తుంది అనేది కూడా ఒక అంచనాకి రాలేని పరిస్థితిలో ఉన్నారనే చెప్పొచ్చు సినీ పండితులు కూడా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసినందుకు. ఇప్పటి వరకు